హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ బీట్. ఈరోజు మనం క్రీమీ బ్రాకలీ సూప్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రాకలీ అబౌట్ 150 grams, జీరా పౌడర్ ½ teaspoon, salt to taste, pepper powder to taste, and milk about 150 ml, and half of an onion chopped, 2 tablespoons of ghee, 2 garlic cloves, water as required, and 1 tablespoon of wheat flour or oat flour or maida. ఓకే, సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చాలా యమ్మీ సూప్ ఇది. సో ఫస్ట్ మనము ఒక స్టవ్ మీద ఒక కంటైనర్ పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఘీ వేసుకుందాం అండ్ గార్లిక్ అండ్ ఆనియన్ రెండు వేసేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా లైట్గా. సో ఇప్పుడు మనం ఇందులో అబౌట్ 1.5 cups ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి అండ్ కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ అండ్ పెప్పర్ మళ్ళీ మనం టేస్ట్ని బట్టి లాస్ట్లో యాడ్ చేసుకుందాం ఇంకా కావాలంటే. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. కొంచెం మనం లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాం. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు బాయిల్. సో అది బాయిల్ అయ్యేలోపు నేను ఇంకొక పాన్ పెట్టాను స్టవ్ మీద. దీనిలో ఈ రిమైనింగ్ ఘీ అంతా వేసేస్తున్నాను అండ్ ఇందులో స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇందాక మనము వీట్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. దీని బదులు మీరు మైదా ఆర్ ఓట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు రాకుండా. ఫ్లేమ్ లోలో పెట్టుకుంటేనే బెస్ట్. ఓకే, మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కపుల్ ఆఫ్ పించెస్, అండ్ ఒక 2 minutes దీన్ని బాయిల్ చేద్దాం. సో ఈ లోపు మనం ఇది చెక్ చేస్తే వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది. మనం ఇందులో బ్రాకలీ వేసేద్దాం. ఇప్పుడు బ్రాకలీ కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సో ఇంకొంచెం సేపు మూత పెట్టి అది సాఫ్ట్ అయ్యేంత వరకు మేబీ అరౌండ్ 5 to 10 minutes బాయిల్ చేసుకుంటాం. అండ్ ఇటువైపు మన వైట్ సాస్, బేసిక్లీ మనం ఇదంతా చేయడానికి వైట్ సాస్ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇందులో కొంచెం మిల్క్ వేద్దాం. మనం ఇందాక మిల్క్ తీసుకున్నాం కదా, అది గ్రాడ్యువల్లీ ఒక 2-3 times మనం వేస్తూ కలుపుకుందాం. దగ్గర పడిపోతుంది చూసారా, ఉండ రాకుండా కలుపుకోవాలి. మిక్స్ చేసేసుకుంటే పోతుంది ఉండ. ఫ్లేమ్ మాత్రం చాలా లోలో ఉంచుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ థిక్ అయింది, ఇంకా కొంచెం లైట్గా థిక్ అవ్వాలి. బేసిక్లీ మనం గోధుమ పిండి వాడాం కదా, అందుకే ఇది కొంచెం క్రీమ్ కలర్లో ఉంది. మీరు మైదా వాడితే ఇది వైట్ కలర్లో ఉండేది. సో ఇప్పుడు నాది క్రీమ్ సాస్ అయిందనమాట. ఎనీవేస్, సో లెట్స్ చెక్ ఆన్ ద బ్రోకలీ. బ్రోకలీని మనము ఒక గంటతో ఇలా బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం. బ్రేక్ అయింది. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట. ఇంకొక 2 minutes ఉంచి ఇది చల్లారి పెట్టాలి, అప్పుడు మిక్సీ వేసుకుందాం. సో ఇది థిక్గా అయింది కదా, నేను ఇంక ఇది ఆఫ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో డన్. ఇది కూడా ఆఫ్ చేస్తున్నాను నేను. ఇది కొంచెం చల్లారి పెడతాను. మిక్సీలో వేసుకుందాం. సో బాగా ఫైన్గా పేస్ట్ చేశాను కదా. సో ఇప్పుడు నేను తీసుకొచ్చి దీన్ని మనం చేసుకున్న వైట్ సాస్లో కలుపుతున్నాను. మొత్తం నీట్గా మిక్స్ చేశాక ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. సో చూసారా, కలర్, టెక్స్చర్, ఇట్ లుక్స్ సో యమ్మీ. మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ అకార్డింగ్లీ యాడ్ చేసుకోవాలి. సో సాటిస్ఫైయింగ్ టు వాచ్ ద ప్యాటర్న్స్ కదా దీనిలో. సో ఇందులో కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. సో చక్కగా ఉడికొచ్చేసింది అండ్ నేను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాను, కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. నేను ఇది ఆఫ్ చేసేస్తాను
అండ్ టేస్ట్ చేసేద్దాం. సో దీని మీద కొంచెం లైట్గా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేశాను అండ్ ఐఎమ్ సో వెయిటింగ్ టు టేస్ట్ దిస్. చాలా yummy. Hey, you want to taste? Yes. సో రిచ్ అండ్ క్రీమీ బ్రాకలీ సూప్ హెల్దీగా చేసాం మనం. దీంట్లో మనం మైదా కూడా వేయలేదు, గోధుమ పిండి వేసి ఆ రిచ్నెస్ ఆ టెక్స్చర్ తీసుకొచ్చాము. సో సో హౌస్ ఇట్ శ్రీషిక? Super. గ్రేట్. సో మీరు అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ యూ లవ్ దిస్. అండ్ ఇది యాజ్ సచ్ లైక్ మీల్ కూడా తినచ్చు ఆన్ డేస్ వెన్ వీ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ మచ్. అలాంటప్పుడు డిన్నర్కి ఇలాంటి థిక్ సూప్స్ చేసుకుని తింటే రిచ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన క్యాలరీస్ అండ్ న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ కూడా వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ మన టేస్ట్ బడ్స్ విల్ థ్యాంక్ us బికాస్ ఇట్స్ అమేజింగ్. సో do try this out and don't forget to like, share and subscribe.